పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అత్యంత దారుణమైన ఘటన, అమానవీయమైన ఘటన మన దేశంలో. రాజస్థాన్లో 13 ఏళ్ల బాలికపై 32 మంది మానవ మృగాలు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఒకేసారి 32 మంది 5 రోజుల పాటు ఆ చిన్నారిని బంధించి క్రూరంగా ప్రవర్తించినటువంటి తీరు ప్రతి ఒక్కరికంట కన్నీళ్లు పెట్టిస్తోంది. ఎన్ని చట్టాలు వచ్చినా ఇట్లాంటి వాళ్ళకి ఏ రకమైన శిక్షలు అమలైతే మిగతా ఇంకే ప్రాంతంలో కూడా ఇలాంటి దారుణ ఘటనలు జరగకుండా ఉంటాయి. మనమైతే ప్రస్తుతం స్టూడెంట్స్తో మాట్లాడిద్దాం. వాళ్ళు ఏమనుకుంటున్నారు ఈ ఘటన గురించి. సో వాళ్ళు ఏం మాట్లాడినా కూడా ఎలాంటి ఎడిటింగ్ లేకుండా కూడా టెలికాస్ట్ చేసే ప్రయత్నం సుమన్ టీవీ చేస్తోంది. సో మీరు కూడా మమ్మల్ని అప్రోచ్ కాలేకపోవచ్చు, కానీ ఇలాంటి దారుణ ఘటనలు ఆగాలి అంటే, మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ప్రజెంట్ మనం విశాఖలోని నారాయణ కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. మా ఈ ఇష్యూ చూసారు కదా, ఏం తెలుసు ఈ ఘటన గురించి? అలాగ ఒక చిన్నపిల్లని చేయడం అనేది తప్పు. ఆ ఆటో డ్రైవర్ని ఫస్ట్ పట్టుకొని లోపలేయాలి. ఇంకా ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి, అలాంటివి ఆపాలి. కొత్త చట్టం ఒకటి రావాలి. ఎప్పుడు 2 రోజులు అయితే మళ్ళీ 3వ రోజుకి మర్చిపోతున్నారు. అలాంటివి ఏటి అవ్వకుండా ఆ పాపకి వెంటనే న్యాయం జరిగేలాగా చేయాలని పోలీసులకి కోరుకుంటున్నాం. మీరు ఈ ఇష్యూ గురించి చూశారు కదా, ఆ పాప ఆఖరిగా మాట్లాడుతున్న చిన్న వీడియో బయటకు వచ్చింది. కళ్ళన్నీ పొంగిపోయాయి. ఒక నరకంలో ఉంది ఆ పాప. వాళ్ళ అమ్మ అంటుంది, ఏం మాట్లాడాలి అనుకున్నావు, వాళ్ళందరూ దొరుకుతారు నేను చనిపోయినా అని ఆ పాప చెప్తుంటే, ఎవరు దొరుకుతారు మా అని వాళ్ళ తల్లి కూడా మాట్లాడిన మాటలు కూడా బయటకు వచ్చాయి. అసలు ఈ ఘటన గురించి మీరు ఏం చూసారు? ఏం చూసారు? తను ఏదో పర్పస్ మీద బయటకు వెళ్ళింది. సో ఇంటికి వెళ్దామని చెప్పి ఆటో బుక్ చేసుకుంది. బట్ వెళ్ళే రూట్ కాకుండా ఆ ఆటో అతను ఓయో రూమ్ వైపు అలా తీసుకెళ్ళాడు. అక్కడ అతను ఒక్కడే కాదు, మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ వచ్చి దగ్గర 30 నుంచి 32 మంది వరకు ఆ అమ్మాయిని మిస్యూజ్ చేశారు. సో ఇది కామన్గానే చూస్తున్నాం, ఈ మధ్యనే జరుగుతుంది. అదే పోలీసు వారు సీరియస్గా యాక్షన్ తీసుకుంటే, అసలు అబ్బాయి అనేవాడు అమ్మాయిని బ్యాడ్గా చూడడానికి కూడా భయపడాలి. అలా యాక్షన్ తీసుకోవాలి పోలీసులు. సో ఇట్లాంటి విషయాలు జరిగినప్పుడు, ఇలాంటి దారుణ ఘటనలు జరిగినప్పుడు అధికారులు, విచారణ కమిటీలు ఇవన్నీ మాట్లాడి టైం లాగ్ అవుతుంది. బట్ మీరు స్పాట్లో ఉండాలి. ఇలాంటి వాటిలో ఇంకొకటి ఇలాంటి తప్పు చేయాలంటేనే భయపడాలి అంటే కనుక ఎలాంటి చట్టాలు ఇంప్లిమెంటేషన్ అవ్వాలని మీరు అనుకుంటున్నారు? మీ పర్సనల్ ఒపీనియన్? లైక్ ఎన్కౌంటర్ అలా చేస్తే కనీసం భయపడతారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, జైల్లో పెడుతున్నారు, లేదంటే ఏదో పనిష్ చేసి వదిలేస్తున్నారు. కానీ వాళ్ళకి అది కామన్ అయిపోయింది. ఇంకా మళ్ళీ లోపలికి వెళ్ళడం బయటికి రావడం, లోపలికి వెళ్ళడం బయటికి వెళ్ళడం కామన్ అయిపోయింది. అదే ఒక ఎన్కౌంటర్ లాంటివి అలా ట్రై చేస్తే నెక్స్ట్ నుంచి ఒక బ్యాడ్గా చూడడానికి కూడా భయపడాలి. అలా చేయాలి. చిన్న ఇది ఎక్కడో రాజస్థాన్లో జరిగింది. 13 ఏళ్ళ అమ్మాయి. ఆ అమ్మాయి మనకు సంబంధం లేదు అని కాకుండా మన చుట్టూ ఉండే ఒక అమ్మాయి, కానీ ఒక అమ్మాయి మన దేశంలో, అది ఏ ప్రాంతం వాళ్ళైనా కావచ్చు, ఒక అమ్మాయి 13 ఏళ్ళ అమ్మాయి అంటే చక్కగా చదువు మీద ఫోకస్ చేయాల్సిన ఏజ్లో ఇంత నరకాన్ని చూసింది పాప. ఇది ఓన్లీ రాజస్థాన్ అనే కాదు, చాలా ఏరియాలో చూసాం. ఇక్కడ వైజాగ్లో మొన్న వైజాగ్లో జరిగింది. వాళ్ళు క్రిమినల్స్ని జైల్లో వేస్తారు, బయలు మీద బయటకు వస్తున్నారు. ఎన్కౌంటర్ కానీ వాళ్ళని ఏదో చేసి వాళ్ళు చంపేయాలి. వాళ్ళని ఆ శిక్ష, వాళ్ళు జైలుకి వెళ్తారు, వస్తారు. ఏముంది ఇందులోనే? వాళ్ళకి మాత్రం గట్టి శిక్షణ జరగాలి. పోలీసులు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. గవర్నమెంట్ కూడా గట్టి యాక్షన్ అనేది తీసుకోవాలి. గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ తప్పు కూడా ఉంది. ఇటువంటి వాటి మీద గవర్నమెంట్ అనేది ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలి. ఎక్కడ యాక్షన్ తీసుకుంటున్నారు? చాలా యాక్షన్ అనేది చాలా దారుణం. ఇది ఇటువంటి చిన్నపిల్లలు చాలామంది అవుతున్నాయి. ఇటువంటి రేప్ అటెంప్ట్లు, రేప్ చేసి చంపేయడాలు, మైనర్స్ని, మేజర్స్ని, అందరినీ, ఏ అమ్మాయిని తిరగడానికి చాలా కష్టంగా ఉంది. రాత్రి ఒక అమ్మాయి బయటికి వెళ్ళాలంటే ఎలా? ఎన్నిసార్లు ఫ్యామిలీ ఎంతమంది ఆలోచిస్తారు? దీని మీద గట్టి యాక్షన్ అనేది గవర్నమెంట్ తీసుకోవాలనుకుంటున్నాం. మీరు చెప్పండి, ఒక 13 ఏళ్ళ అమ్మాయి పైన అంటే ఇట్లాంటి దారుణమైనటువంటి ఘటన, అసలు మీరేమనుకుంటారు? గట్టిగా శిక్షించాలి అందరినీ. ఇప్పుడు అరబ్ కంట్రీస్, దుబాయ్, యూఏఈ అటు సైడ్ కంట్రీస్లో ఇలాంటివి జరగవు అసలు. కానీ ఇండియాలో జరుగుతున్నాయంటే ఇక్కడ కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. అటు సైడ్ ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటున్నారు అని సీరియస్ యాక్షన్ తీసుకుంటే ఎవరు ఆ తప్పు చేయడానికి భయపడతారు. 1 నిమిషం యాక్షన్ తీసుకుంటే 1 నిమిషంలోనే ఉంటుంది, మరో నిమిషానికి మళ్ళీ జరుగుతూనే ఉంటాయి.
ఈ యాక్షన్ అనేది కంటిన్యూస్గా తీసుకోవాలి, అందరికీ పర్మనెంట్ చేయాలి, వేరే కంట్రీస్ని చూసి నేర్చుకోవాలని మన వ్యవస్థకి చెప్పాలనుకుంటున్నాం. అంటే ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు, ఇలాంటి దారుణాలు జరిగినప్పుడు బయటకు ఎలా అయితే వార్త వస్తుందో, దారుణానికి పాల్పడిన క్రూర మృగాలు కూడా ఎంత కఠినమైన శిక్ష అనుభవిస్తున్నారనే విషయం కూడా అంతే పబ్లిసిటీ చేయాలంటారా? చెయ్యాలి, అప్పుడే ఇంకోళ్ళకి తెలుస్తుంది ఇలా చేయకూడదు, చేస్తే కాన్సిక్వెన్సెస్ ఎలాగ ఉంటాయి అనేది తెలుసుకోవాలి. నాలెడ్జ్ అనేది స్ప్రెడ్ చేస్తే కదా తెలుస్తుంది. గతంలో కూడా ఇలాంటి కేసులు చాలా చూసాం, దిశ చట్టాలు కూడా జరిగాయి. కానీ ఇది మన దేశంలోనే మళ్ళీ ఒక ఘటన జరగటం అనేది, ఇది మీరు ఫస్ట్ యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో చూసినప్పుడు ఏమనుకున్నారు? అది చాలా బాధపడ్డాం. వేరే కంట్రీస్లో ఇలాంటి క్రైమ్ రేట్ తగ్గినప్పుడు మన కంట్రీలో కూడా తగ్గాలి కదా, సీరియస్ యాక్షన్స్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది అనేసి చాలా మనోవేదనకు గురయ్యాయి. ఒకవేళ మీకే అలాంటి అధికారం వస్తే ఇట్లాంటి వాటికి ఇలా చేసి ఉండేవాడిని అని ఒక అభిప్రాయం మనకి జనరల్గా యంగ్ జనరేషన్లో వస్తుంది కదా, ఎప్పుడైనా అనిపించిందా? అనిపిస్తూ ఉంటుంది, సీరియస్ యాక్షన్స్ తీసుకోవాలని. కానీ గవర్నమెంట్కి వాళ్ళే చేశారని తెలిసినా సరే వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నారని భయపడుతూ వీళ్ళని వెంటనే వదిలేస్తున్నారు. అలా వదిలేకుండా గట్టిగా వాళ్ళని తెలిసినప్పుడు కూడా వెంటనే శిక్షించట్లా. అలాగే ఎందుకు చేస్తున్నారు అసలు గవర్నమెంట్ ఎందుకు ఉంది అసలు? ఇలాంటి యాక్ట్స్, ఇలాంటి చట్టాలన్నీ వచ్చినప్పుడే వాళ్ళు వచ్చాయి, కానీ వాళ్ళ మీద ప్రొసీడ్ చేయట్లేదు అసలు. అలాగే చాలా ముందుసార్లు కూడా అయ్యాయి. ముందు ఒక డాక్టర్కి అయినప్పుడు కూడా వెంటనే యాక్షన్ తీసుకున్నారు, అతను ఎన్కౌంటర్ చేస్తారు. అలాగే వీళ్ళని కూడా చెయ్యాలి, చేసినప్పుడు కూడా అప్పుడే కదా వేరే వాళ్ళకి కూడా భయం అనేది వస్తుంది. అలాగా ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియాలో ఒక వీడియో ట్రోల్ అవుతుంది. ఈ అమ్మాయి పైన అఘాయిత్యం చేసిన వాళ్ళనే నడి రోడ్డు పైన తాడులతో కట్టి పోలీసులు తీసుకెళ్తున్నారు. బట్ ఆ వీడియో ఈ వీడియో రిలేటెడ్ కాదు, అదంతా ఇప్పుడు ఏఐ కూడా వస్తుంది కదా, అలాగే చేసి సోషల్ మీడియాలో అలా స్ప్రెడ్ చేస్తున్నారు. అది వాళ్ళు చేసినప్పుడు కూడా వాళ్ళు దొరకట్లేదు అసలు. వీళ్ళని వీడియోలు కూడా బయటకు వచ్చాయి, కాకపోతే పోలీసులు అందరూ గవర్నమెంట్ కూడా వాళ్ళని శిక్షించట్లేదు అసలు. ఇప్పుడు అందరినీ ఈ 32 మందిలో ఇప్పటికి 18 మందిని మాత్రమే పోలీసులు పట్టుకున్నారు, మిగతా వాళ్ళు ఇంకా దొరకలేదు. అందరినీ కలిపి ఎలా అంటే సొసైటీలో వాళ్ళని ఎలా శిక్షించాలి? ఎలా అంటే మొత్తం పబ్లిక్ అందరిని ఒక దగ్గర పెట్టి వాళ్ళ ముందే వీళ్ళు ఉరి తీయాలి అసలు. అప్పుడే వీళ్ళు రేపు కూడా ఇంకొకరు అనేవారు భయపడేలాగా ఉంటుంది. ఆ తర్వాత కూడా మన అమ్మాయిలు, మన ఇంట్లో వాళ్ళు, ఇప్పుడు మన ఇంట్లో కూడా అమ్మాయిలు ఉంటారు, వాళ్ళు కూడా బయటికి వెళ్ళాలంటే ఎవరో ఒకరిని తోడు తీసుకొని వెళ్తున్నారు అసలు. అలాగ ఉండకూడదు అసలు బయట సమాజం. దాని తర్వాత ఒక అమ్మాయి బయటికి వెళ్ళాలంటే మినిమం భయం ఉండకూడదు, ఒక అబ్బాయి కూడా తప్పుగా చూడకూడదు. అలాగా అది అవుతుంది. ఇప్పుడు 32 మంది ఉన్నారా, వీళ్ళు 32 మందిని కూడా మీడియా వీళ్ళందరినీ పెట్టి గట్టిగా వీడియో సోషల్ మీడియాలో అంతా స్ప్రెడ్ చేయాలి. వీళ్ళని ఎలాగో పబ్లిక్లో ఉరి తీయాలి అసలు. వీళ్ళని అలా చేసినందుకు చూసినప్పుడు కూడా వేరే వాళ్ళకి చెయ్యాలని ఆలోచన కూడా రాదు ఫస్ట్. ఆ తర్వాత వాళ్ళకి భయపడుతుంది, తర్వాత అమ్మాయిలు కూడా ఫ్రీగా తిరుగుతారు. అసలు ఈ చట్టాలు కూడా వచ్చినా వేస్టే, డైరెక్ట్ చెప్పేస్తున్నాను, వచ్చినా వేస్టే చట్టాలు ఇవన్నీ. ఇప్పుడు ఏదోటి చేసారు అనుకో, మేము కాల్ మాకు తెలుసు, వెంటనే వీడి మీద యాక్షన్ తీసుకున్నాం. అలా బయట గవర్నమెంట్ కూడా తీసుకోవట్లే అసలు, వదిలేస్తుంది. ఈరోజు వెళ్తారు, రేపు వచ్చేస్తారని నమ్మకం వస్తుంది వాళ్ళకి. చేత ఏటి ఉంది, డబ్బు ఉంది, వచ్చేస్తాం, మళ్ళీ మేము డబ్బులు ఇచ్చి వచ్చేస్తాం, ఇలాంటివి ఎన్నో వచ్చేస్తాం అని వాళ్ళ మైండ్లో గట్టిగా ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. అది ఫిక్స్ అయింది తీసేయాలి ఫస్ట్. గవర్నమెంట్ కూడా గట్టిగా యాక్షన్ తీసుకోవాలి అంతేనే. ఎస్, ఇంకా మీరు ఎవరైనా ఈ ఇష్యూ గురించి చూసి ఇలా రియాక్ట్ అవ్వాలి, ఇట్లాంటి చట్టాలు రావాలి అని మీకు ఎవరికైనా అనిపించి ఉన్నా కూడా ఇమీడియట్గా మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా ప్రజాభిప్రాయాలను తీసుకుంటున్నాం. ఎందుకంటే ఎంత దారుణమైన ఘటన అంటే 13 ఏళ్ళ అమ్మాయి 8th క్లాస్ చదువుతున్నటువంటి ఒక అమ్మాయిని నిర్బంధించి ఆమె నోరు నొక్కేసే ప్రయత్నంలో ఆమెకు మద్యాన్ని తాగించి వాళ్ళు కూడా మద్యం తీసుకొని అమ్మాయి పైన అంత క్రూరంగా ప్రవర్తించారంటే అది ఇంకా ఏ రకమైన నరకము, దాన్ని చెప్పడానికి కూడా మనకి మాటలు సరిపోవు. మేడం, ఈ ఘటనలు చూశారు కదా, అసలు ఒక ఉమెన్గా ఏమనుకున్నారు? మేడం, తను స్కూల్కి అని వెళ్ళే పిల్ల మీద తనకి ఆ ఒపీనియన్ ఎలాగొచ్చిందో తెలియట్లేదు. ఫస్ట్ వాడికి ఒక పిల్ల అంటూ ఉంటుంది, వాడికి మ్యారేజ్ అయ్యే పాప ఉంటుంది కదా, అటువంటిది ఆడు కూతురు అనుకోవచ్చు కదా. ఆ టైంలో వాడికి అసలు వాడు కాక మళ్ళీ లాడ్జ్లు తీసుకెళ్ళి వాడిని తను అప్పచెప్పి ఇంకొక లాడ్జ్లకి కొన్నిట్లకి ఫోన్ చేసి వాడికి అంత ధైర్యం ఎలాగొచ్చిందంటారు చెప్పండి.
దీని మీద ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది అనుకోండి, ఇంకొకడు భయపడతాడు ఫస్ట్. ఎందుకంటే ఈరోజు వెళ్తున్నారు రేపు వచ్చేస్తున్నారు అన్న నమ్మకం మీద చాలా తప్పులు జరుగుతున్నాయి వైజాగ్లో. తను ఎంత నరకం అనుభవించి ఉంటుంది. యాజ్ అ పేరెంట్గా, నేను ఒక మదర్గా, 13 ఏళ్ళు పాపండి, చిన్న పిల్ల తను. ఆ పిల్లని ఆడు ఎలాగా కామంతో ఎలా చూసాడో అర్థం కావట్లా. చూడగా కొంతమందికి అదేదో పబ్లిక్ సర్వెంట్ లాగా మళ్ళీ తనకి ఇచ్చి ఇంకొకరు చెప్పి అది చాలా టూ మచ్. ఈ ప్రభుత్వం ఏంటంటే తన దృష్టికి వెళ్ళినా కూడా వెంటనే మళ్ళీ మరుసటి రోజు మామూలే. అటువంటి ఎన్నో ఒక్కడికి కానీ సీరియస్గా ఆన్ ద స్పాట్లో ఉరిశిక్ష కానీ ఏదైనా వేసారనుకో ఇంకొకడు భయపడతాడు, ఇంకొకడు గ్యారంటీ భయపడతాడు. ఎన్కౌంటర్ కానీ చేస్తే మాత్రం ఈజీగా అటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని అనుకుంటున్నాను. ఇట్లాంటివి టీవీలో చూసినప్పుడు కానీ ఎక్కడైనా జరిగినా ముందు మన పిల్లల్ని గట్టిగా పట్టుకొని వీళ్ళకి ఫ్యూచర్లో వీళ్ళకి సెక్యూరిటీ ఏంటి అని భయం వేస్తుంది. అసలు పాప బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. స్కూల్కి ఆటో మీద వెళ్ళి ఆటో ఇంటికి వచ్చినంత వరకు భయం వేస్తుంది. ఇటువంటివన్నీ చూస్తుంటే ఇటువంటిది రేపు పొద్దున్న మన పిల్లకే జరిగితే ఏమవుతుందో అని గుండెలో బయటికి ఉమెన్ బయటికి జాబ్కి వెళ్ళినా అలా పిల్లల మీద దృష్టి ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా ఉందనుకోండి, ఇటువంటివి ఏమి మనకు అంత మైండ్లో ఉండవు. ఎందుకంటే పిల్ల సేఫ్గా వెళ్ళి సేఫ్గా వస్తుందని ధైర్యం అనేది ఉంటుంది. కానీ చుట్టుపక్కలే చూస్తుంటే ఇంకా మనకంటే ఎంత భయం ఉంటుంది చెప్పండి. మనకి ఎవడైనా ఒక నచ్చని పని చేస్తేనే ఒళ్ళు కంపరం వేస్తుంది, ఇరిటేట్ అవుతాం. అట్లాంటిది అసలు అదేంటో కూడా తెలియలేనటువంటి ఒక పసిపిల్ల, 8th క్లాస్ స్కూల్కి వెళ్ళాల్సినటువంటి పిల్ల, అమ్మల సమక్షంలో నాన్న సమక్షంలో ఉండాల్సిన పిల్ల ఒక్కసారిగా 32 మంది 5 రోజుల పాటు బంధించేసి చెప్పుకోవడానికి కూడా ఎవరు లేనటువంటి నరకంలోనికి తీసుకెళ్ళిపోయారు. అందులో 14 మెంబర్స్ దొరికారని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. 18 రిమైనింగ్ వాళ్ళు కూడా ఆన్ ద స్పాట్లో దొరికి వాళ్ళని వెంటనే వాళ్ళ మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం మేడం. శిక్ష పడాలనుకుంటున్నారు, వాళ్ళకి ఉన్న చట్టాలు సరిపోతాయి అనుకుంటున్నారు. సరిపో మేడం, ఆన్ ద స్పాట్లో వాళ్ళని ఎంకౌంటర్ చేయాలి మేడం. ఏదో ఒకటి శిక్షలకి పర్మనెంట్గా వేస్తేనే కానీ ఇప్పుడు 30 మంది ఇంకో 30 మంది వీళ్ళు చూసి తయారవ్వడానికి ఇదేముంది, వాళ్ళని తీసుకోవచ్చు కదా ఇన్స్పిరేషన్. అదే మనం ఏదైనా శిక్ష అనేది వేసామనుకోండి, చూసి ఇంకో 30 మంది కదా 100 మంది భయపడాలి. అలాగ ఉండాలి శిక్ష అనేది. సో ఇప్పటికే ఆ 13 ఏళ్ల చిట్టి తల్లికి జరిగినటువంటి ఘోరమైన అన్యాయం గురించి సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చే నడుస్తోంది. మేము కూడా సుమన్ టీవీ నుంచి ఒక ప్రయత్నం చేస్తున్నాం. పబ్లిక్ ఏమనుకుంటున్నారు, ఇప్పుడున్న చట్టాలు ఇంకా అగ్రెసివ్గా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఇట్లా మైనర్ బాలికలపైన లేకపోతే చిన్న పసికందులపైన హాస్పిటల్లో ఉన్నటువంటి పసిపిల్లల్ని సైతం వృద్ధుల్ని సైతం వదలలేనటువంటి కామాంధుల మధ్య ఆడపిల్లలకి రక్షణ ఎక్కడ ఉంది అనేటటువంటి ఒక ఆలోచన ప్రతి ఒక్కరిని తీవ్రంగా వేధిస్తోంది. ఆడపిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రి ఈరోజు వాళ్ళని ఎలా కాపాడుకోగలం అనేటటువంటి భయం వెంటాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఈ 13 ఏళ్ల అమ్మాయి పైన జరిగిన, రాజస్థాన్లో 13 ఏళ్ల అమ్మాయిపై జరిగిన అఘాయిత్యానికి సంబంధించి యువతే కావచ్చు, పెద్దవాళ్ళు, మహిళలు అందరి అభిప్రాయాలను కూడా మేము లైవ్ టెలికాస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. మీరు కూడా ఏమనుకుంటున్నారు, ఇట్లాంటి వాళ్ళని, ఈ క్రూర మృగాల్ని ఎలా శిక్షించాలనుకుంటున్నారు, ఎలాంటి చట్టాలు ఇంకా ఇంప్లిమెంట్ కావాలి, ఎలా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.